హే గైస్, హియర్ విత్ ద నెక్స్ట్ పార్ట్. చెక్ ఇన్ తర్వాత రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి ప్లాన్ వేద్దామని కూర్చున్నా. నా ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 4కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 8:30కి ఫినిష్ అయిపోతే దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేద్దామని. ఆల్మోస్ట్ ఈ ప్లాన్కి ఫిక్స్ అయిపోయి ఇంట్లో మమ్మీకి కూడా చెప్పేసా. నైట్ 9:30కి ఆకలేస్తుంది, సో హోటల్లో రెస్టారెంట్ ఉందా అని అడగడానికి కిందకు వెళ్ళాను. జస్ట్ పక్క బిల్డింగ్లోనే వీళ్ళు డైలీ 3 మీల్స్ బుఫే అరేంజ్ చేస్తారు, ప్రాపర్ హోమ్ కుక్డ్ ఆంధ్ర మీల్స్. అక్కడికి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉన్నా, చాలా లేట్ అయిపోయింది. ఆ మెస్లో అంకుల్ కూడా తెలుగు వాళ్ళే అంట, మన వైజాగే అని చెప్పారు. నేను లైట్గా పుదీనా రైస్ అండ్ సాంబార్ తినేసా. ఆ అంకుల్ని అడిగాను దర్శనంకి స్పెషల్ టికెట్స్ ఉంటాయా, గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. అయితే మా హోటల్ నుంచి 100 మీటర్స్ దూరంలో వినాయకుడు టెంపుల్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ ఎండ్ చేయొచ్చు అని చెప్పారు. దర్శనంకి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దగ్గరుండి చేపిస్తారు అని కూడా చెప్పారు. తినేసాక వాళ్ళ దగ్గర ఇదిగో ఈ భైరవ కూడా ఉన్నాడు. దాన్ని చూడగానే భయమేసింది, అయినా సరే ఏదో ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాను. ఆడుకుంటున్నప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అవుతుండే, అది అలా నోరు తెరిచి కరిచిందంటే నా చెయ్యి మొత్తం వెళ్ళిపోతుంది దాని పొట్టలో. కానీ బట్ అదైతే అస్సలు అగ్రెసివ్ కాదు. హోటల్కి వెళ్ళాక అక్కడ శ్రీరాజ్ అని హోటల్ స్టాఫ్ ఉండే, అతను కూడా తెలుగే అంట. ఒక నంబర్ ఇచ్చాడు దర్శనం చేయించడానికి. ఆ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఏ టైంకి రావాలో, ఆ టైంకి వెళ్తే సరిపోతుంది. టైం కన్ఫర్మ్ చేస్తే నేను ఆటో కూడా అరేంజ్ చేస్తాను అన్నాడు. సరే అని ఆ నంబర్కి కాల్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి నార్త్ గేట్కి రమ్మన్నారు. ఆటో నంబర్ తీసుకొని కాల్ చేసి అతన్ని కూడా 6:45కి వచ్చేయమని చెప్పారు రూమ్ దగ్గరికి. ఇంకా 7:30కి దర్శనం అంటే నాకు 2కి 3కి స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అని ఇంకా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఆటో అతనికి కాల్ చేస్తే 10 మినిట్స్లో ఎవరినో పంపించాడు. హోటల్ నుంచి నార్త్ గేట్కి 250 రూపీస్ తీసుకున్నారు, ఇవి ఫిక్స్డ్ ప్రైసెస్ అనుకుంటా. అక్కడ డ్రాప్ చేసి షూస్ ఆటోలోనే ఉంచేయండి, నేను సౌత్ గేట్ దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. సరే అని ఆటోలోనే వదిలేసా షూస్. ఆటో దిగిన వెంటనే ఒక ఆంటీ వచ్చి అసలు అడగని కూడా అడగలేదు, ఇంకా ఆటోకి పేమెంట్ చేస్తుంటే నా తల పట్టుకొని టపీ 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 అని బొట్లు పెట్టేసింది. అందుకే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. 10 రూపీస్ తీసుకుంది బొట్టుకి. దర్శనం చేయించే అతనికి కాల్ చేస్తే 10 మినిట్స్లో వచ్చి లోపలికి తీసుకెళ్లాడు. లోపల ఒక దగ్గర కూర్చోబెట్టి వెయిట్ చేయండి ఒక 15 మినిట్స్ అన్నాడు. సరే అని అలా టెంపుల్ అండ్ కొండ చూస్తూ కూర్చున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. ఒక అక్క అండ్ వాళ్ళ మదర్, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, హైదరాబాద్ అంట. ఆ అక్క US నుంచి వచ్చారు. ఇంకో అబ్బాయి వచ్చి మా ముగ్గురిని డైరెక్ట్ లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. ఏంటో VIP ట్రీట్మెంట్ లా అనిపించింది. దేవుడిని దర్శనం కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు అండ్ ఒక 1 మినిట్ అలా అక్కడ నిలబడొచ్చు. అలా శివుడిని మంచిగా దర్శనం చేసుకున్నా. ఆ నెక్స్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నా. అక్కడ నుంచి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, మాకు నచ్చినంతసేపు లోపల ఉండొచ్చు అని. అలా కాసేపు ఫొటోస్ తీసుకొని బయటికి వచ్చేటప్పుడు ప్రసాదాల కౌంటర్ కనపడింది. 5 లడ్డూస్ 50 రూపీస్ అంట. నేను 10 లడ్డూస్ తీసుకున్నా అండ్ సౌత్ గేట్ వైపు వచ్చేసా. వచ్చి ఆటోకి కాల్ చేస్తే 10 మినిట్స్లో వస్తా అన్నాడు. అతను వేరే ప్యాసింజర్స్తో ఉన్నాడని ఇంకో ఆటోని పంపాడు. నేనేమో నా షూస్ అని గోల చేస్తే పాపం ఈ ఆటో అతను ఎక్కించుకొని ఆటో దగ్గరికి తీసుకెళ్లాడు. షూస్ తీసుకున్నాక హోటల్ దగ్గర డ్రాప్ చేసేసాడు. నెక్స్ట్ ఏమైందో ఇంకో వీడియోలో చెప్తా, చూసేయండి.